వెల్కమ్ టు కాయ్ టీవీ మీడియా. ఫార్ములా ఈ కేసులో గవర్నర్ ప్రాసిక్యూషన్ అనుమతి ఇచ్చిన ఛార్జ్ షీట్లో సరైన ఆధారాలు లేవన్న కారణంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఆ అంశాన్ని పక్కన పెట్టిందని భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని, నిజంగా ధైర్యం ఉంటే తన్ను అరెస్టు చేయాలని ఆయన సవాల్ విసిరారు. అంతేకాక తాను లైవ్ డైరెక్టర్ టెస్టుకు సిద్ధమని, అదే పరీక్షకు సీఎం రేవంత్ రెడ్డి కూడా సిద్ధమా అని ప్రశ్నించారు. ఇద్దరిపైన ఏసీబీ కేసులు ఉన్నందున అలా పరీక్షిస్తే నిజాయితీ ఎవరిది అన్నది తేలిపోతుందని వ్యాఖ్యానించారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్తో కలిసి జూబ్లీహిల్స్ ప్రగతి నివేదికను విడుదల చేసిన సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, గత 10 సంవత్సరాల్లో హైదరాబాద్ అభివృద్ధికి బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పనులు, గత 2 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసినవి పోల్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ చర్చకు రావాలి అని అన్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్, గాంధీ భవన్ లేదా అసెంబ్లీ ఎక్కడైనా చర్చకు తాము సిద్ధమని స్పష్టం చేశారు. తన ఓటమి భయం, కోపం వల్ల సీఎం రేవంత్ రెడ్డి తప్పుగా మాట్లాడుతున్నారని కేటీఆర్ విమర్శించారు. మమ్మల్ని విమర్శించినా మేము మాత్రం గౌరవంగా మాట్లాడతామని ఆయన అన్నారు. హైదరాబాద్ అభివృద్ధి విషయాల్లో కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ హయాంలో 42 ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు నిర్మించబడ్డాయి. కాంగ్రెస్ వాటిపైనే రిబ్బర్ కట్ చేసి ఆరోపించారు. గత 2 ఏళ్లలో కాంగ్రెస్ ఒక కొత్త రోడ్డు కూడా వేయలేదని, రోడ్లలో గుంతలు కూడా పూడ్చడానికి చర్యలు తీసుకోలేదని అన్నారు. నగర శానిటేషన్ సమస్యల పరిష్కారం బీఆర్ఎస్ పాలనలోనే ప్రారంభమైందని, స్వచ్ఛ సర్వేక్షణలో 34 అవార్డులు సాధించామని గుర్తు చేశారు. కేసీఆర్ హయాంలో 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మించగా కాంగ్రెస్ 2 సంవత్సరాల్లో ఒక్క ఇల్లు కూడా కట్టలేదని, పైగా అనేక ఇళ్లు కూలగొట్టిందని విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా 16,000 నర్సరీలను ఏర్పాటు చేసినప్పటికీ కాంగ్రెస్ కొత్త నర్సరీలు ప్రారంభించకపోగా పాత చెట్లను నరికివేశారని చెప్పారు. 10,000 కోట్ల ప్రాజెక్టు కోసం హెచ్సియులో జీవ వైవిధ్యాన్ని నాశనం చేశారని ఆరోపించారు. అలాగే రేవంత్ రెడ్డి మరియు ప్రధాని మోడీ మధ్య ఫెవికాల్ బంధం ఉందని, సిబిఐ, ఈడీ వంటి సంస్థలను రాహుల్ గాంధీ విమర్శించిన రేవంత్ వాటిని నమ్ముతున్నారని విమర్శించారు. మైనార్టీలను అవమానించినందుకు రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని, లేదంటే ప్రజలే కాంగ్రెస్కు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. చివరగా నవంబర్ 11న కారు గుర్తుకు ఓటేసి మాగంటి సునీత గోపీనాథ్ను గెలిపించాలని కేటీఆర్ జూబ్లీహిల్స్ ప్రజలకు పిలుపునిచ్చారు. చూస్తూనే ఉండండి కాయ్ టీవీ మీడియా. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. సబ్స్క్రైబ్ చేయండి. ఆగండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కటం మర్చిపోకండి.